హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య సింపుల్ హ్యాపీ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో నిన్న షూట్ చేసిందండి. నిన్న సండే కదండి, అందుకే హస్బెండ్తో చికెన్ అయితే తెప్పించాను. చికెన్తో కొంచెం స్పెషల్గా ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నాను, ఓన్లీ కర్రీయే కాకుండా. సో కర్రీ కొంచెం తీసాను, ఇంకొంచెం చికెన్ పకోడీకి అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇది నేను ఫస్ట్ టైం చేయడం అండి. ముందుగా చికెన్ అయితే శుభ్రంగా వాష్ చేసుకున్నాను. టేస్ట్గా సరిపడినంత సాల్ట్ అయితే వేసుకున్నాను. తర్వాత మా వాడు కారం ఎక్కువ తినడు కాబట్టి 1 స్పూన్ కారమే వేసుకున్నానండి. అందులో కూడా కొంచెమే తగ్గించాను. ఇక్కడ కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. కొంచెం ధనియాల పొడి అయితే వేసుకుంటున్నా. 1 స్పూనే వేసుకున్నానండి. తర్వాత మొత్తం అయితే ఇలా కలుపుకుంటున్నాను. చికెన్ ముక్కలకి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి అంతా కలిసేటట్టు పట్టేటట్టు అయితే కలుపుకుంటున్నాను. తర్వాత ఇందులో కూడా కొన్ని యాడ్ చేయాల్సినవి ఉన్నాయి. ఇక్కడ నేను కలర్ కోసం ఎలాంటి ఫుడ్ కలర్ అయితే వాడట్లేదండి. మామూలుగా మనకి బయట దొరుకుతుంది కదా ప్యాకెట్లో, ఆశీర్వాద్ కారం, అది నేను ఒక 1/2 స్పూన్ అయితే వేసుకున్నాను. తర్వాత ప్లెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నా. ఇక్కడ నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. మొత్తం మళ్ళీ ముక్కలకి పట్టేటట్టు మొత్తం అయితే కలిపేసుకుంటున్నా. మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్గా నేను మామూలుగానే చేద్దాం అనుకున్నానండి, అంటే ఎగ్ ఎలాంటివి వాడకుండా. బట్ హస్బెండ్ అయితే ఒక ఎగ్ అయితే వేయమని చెప్పారు. సో దానికోసం అయితే నేను ఇక్కడ ఎగ్ అయితే వేస్తున్నాను ఒకటి. నాకెందుకో ఎగ్ లేకుండా అయితేనే కొంచెం బాగుంటుందేమో అన్నట్టు అయితే అనిపించింది. బట్ ఇలా అయితే ట్రై చేస్తున్నాను ఈసారికి. నెక్స్ట్ టైం అయితే అలా ట్రై చేస్తాను. నెక్స్ట్ ట్రై చేసేటప్పుడు మాత్రం ఓన్లీ కార్న్ఫ్లోరు, బియ్యపిండితో అయితే ట్రై చేద్దామని అయితే అనుకుంటున్నా, ఎగ్ లేకుండా. నాకు ఎగ్ వేస్తే అంత టేస్ట్ అయితే అనిపించలేదు. మనకి బయట చేసేటప్పుడు మాత్రం ఎగ్ వేసినా కూడా టేస్టీ సాల్ట్ అనేది ఒకటి వేస్తారు కదా, సో దానివల్ల అయితే బాగా టేస్ట్ అయితే వస్తుంది. బట్ నేను ఇక్కడ ఎలాంటి టేస్టీ సాల్ట్ కానీ ఫుడ్ కలర్ కానీ ఏది యూస్ చేయట్లేదు. ప్లెయిన్గానే అయితే చేస్తున్నాను నార్మల్గా. బట్ చేసేటప్పుడు మాత్రం అసలు స్మెల్ అయితే మనకి బయట చేసినట్టే వచ్చిందండి. నాకు ఆల్మోస్ట్ టేస్ట్ కూడా బయట ఉన్నట్టే అనిపించింది. చాలా బాగా వచ్చింది. కానీ ఎగ్ లేకుండా చేస్తుంటే ఇంకా బాగుండేది అని అయితే అనిపించింది. ఇక్కడ బియ్యపిండి అయితే 1 స్పూన్ వేసానండి. తర్వాత కార్న్ఫ్లవర్ అయితే ఒక 1/2 స్పూన్ అయితే వేసుకున్నాను. టేస్ట్ అయితే బాగా వచ్చిందండి. నిజానికి ఇదైతే నేను చాలా భయపడుతూ అయితే చేశాను. అసలు ఎలా వస్తుందో టేస్ట్, ఫస్ట్ టైం చేస్తున్నా కదా ఎలా ఉంటుందో అని చెప్పి భయపడుతూ కొంచెం అయితే తీసుకొని చేశాను, ట్రై చేశాను. కానీ నిజంగా అయితే చాలా బాగా అయితే వచ్చింది. సిమిలర్గా బయట తిన్నట్టే ఉంది. ఆల్మోస్ట్ సిమిలర్గా కాదు, ఆల్మోస్ట్ బయట తిన్నట్టే అయితే నాకు అనిపించింది. ఇక్కడైతే నాకు కొంచెం ఉప్పు అయితే తక్కువైందండి. అది నేను ఒక వాయ వేసిన తర్వాత ముక్క అయితే కొంచెం తీసుకొని తిని చూశాను, ఒక పీస్. తర్వాత అయితే మిగిలిన దానిలో సాల్ట్ తక్కువైనట్టు అనిపిస్తే మిగిలిన దానిలో కొంచెం సాల్ట్ అయితే నేను కలుపుకొని వేసుకున్నాను. ఇక్కడ నేను ఇదంతా కలిపేశాను కదండి, దీన్ని తీసి నేను డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ అయితే పెట్టుకున్నాను. 1 అవర్ తర్వాత తీసి వేసుకున్నాను అనమాట. చూపిస్తాను మీకు.
తర్వాత ఇక్కడ ఒక పచ్చిమిర్చి అయితే నేను చిలుకలుగా కట్ చేసి ఇందులోనే కలిపేసి పెట్టేశాననమాట. నిజానికి ఒకటే పచ్చిమిర్చి వేశానండి. ఎందుకంటే అంతకు మించి ఎక్కువ వేస్తే మా బాబు ప్రతి ఒక్క దానికి వంకలైతే పెడతాడు. అస్సలు తినడు. కరివేపాకు ఉంది మమ్మీ, పచ్చిమిర్చి ఉంది మమ్మీ, ఆనియన్ ఉంది మమ్మీ, ప్రతి ఒక్కదానికి పేరైతే పెడతాడు. ఎందుకంటే తినడం ఇష్టం లేక ప్రతి దానికి అంతే. సో అందుకని నేను ఇక్కడ ఒక్కటే పచ్చిమిర్చి అయితే వేసుకొని కలిపేసుకున్నానండి. మొత్తం కలుపుకున్న తర్వాత తీసి ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడైతే నేను చికెన్ కర్రీ కోసం సపరేట్గా చికెన్ అయితే తీసాను కదండి, అది కర్రీ కోసం అయితే చేస్తున్నాను. నిజానికి నేను కర్రీ ఎప్పుడు చేసినా కూడా కొంచెం వెరైటీగా అయితే చేస్తాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపించే కర్రీ మీరు ఒకసారి ట్రై చేయండి. నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మీకు. టేస్ట్ నిజంగా చాలా బాగా నచ్చుతుంది. చికెన్ కర్రీ కోసం తీసిన పీసెస్ని వాటిల్లో కొంచెం సాల్ట్, కారము, నెక్స్ట్ పసుపు, పెరుగు కలిపేసి కొంచెం ఆయిల్ కలిపేసి పెట్టేస్తాను. పెరుగు అంటే మనకి నార్మల్ పెరుగు కాకుండా కొంచెం పుల్లగా ఉన్న పెరుగు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అదైతే అంటే గ్రేవీగా తినాలి అని ఇష్టపడే వారి కోసం అయితే చెప్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. మొత్తం అవి కలిపేసి పెట్టేస్తాను, పక్కన పెట్టేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ అలాగా. హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు, 20 మినిట్స్ అలాగ పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత ఇక నార్మల్గా ఈ ప్యాన్ అనేది పెట్టేసుకొని ఆయిల్ అయితే తక్కువే పోసుకుంటాను. ఎందుకంటే అందులో ఆల్రెడీ చికెన్లో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసి కలిపి పెడతాను కాబట్టి కొంచెం అంటే ఒక స్పూన్ అయితే సరిపోతుంది. పెట్టేస్తాను కాబట్టి ఇందులో నేను ఆయిల్ చాలా తక్కువ అయితేనే పోసుకుంటాను. తర్వాత చికెన్లో నుంచి కూడా ఆయిల్ వస్తుంది కదా, సో దానికోసం మనం ఎంత ఆయిల్ తక్కువ వేసుకుంటే ఎంత బాగుంటుంది అని అయితే అనుకుంటా. ఇక్కడ 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా, ఒక్క టమాటాని అయితే కట్ చేసుకున్నానండి. టమాటా ఎక్కువ వేసినా కూడా అంత టేస్ట్ ఉండదు. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి అయితే నేను వేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం పసుపు, సాల్ట్, కరివేపాకు అయితే వేసుకొని ఒకసారి తిప్పేసి మూత అయితే పెట్టేసుకుంటున్నాను. మధ్యలో అడుగంటకుండా మూత తీసి తిప్పుకుంటూ ఉండాలి. లేదంటే అడుగంటితే మాత్రం కూర టేస్ట్ అంతా అయితే మారిపోతుంది. సో ఆనియన్స్ మాత్రం మాడకూడదు, అడుగంటకూడదండి. ఇది ఒక పక్క కర్రీ చేస్తూనే రెండో వైపు రైస్ అయితే పెట్టేశాను నేను. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. అది ఓన్లీ అల్లం వెల్లుల్లినే కాదు, అల్లము, వెల్లుల్లి, చెక్క, లవంగ, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ మొత్తం కలిపి అయితే నేను గ్రైండ్ చేసి అయితే పెట్టుకున్నాను. అలా పేస్ట్ వేస్తే కర్రీ చాలా బాగుంటుంది. ఆ కర్రీని మనం మటన్లోకి వాడుకోవచ్చు అండ్ ఫిష్ కర్రీలో కూడా మనం వాడుకోవచ్చు. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను టమాటా అయితే వేస్తున్నా, టమాటా ముక్కలు ఒక్కటే టమాటా అయితే వేస్తున్నానండి. మరి ఎక్కువ వేసినా కూడా బాగుండదు. నేను టమాటా ఒకటి కంటే ఎక్కువ వేయొద్దు అని ఎందుకు చెప్పానంటే ఇక్కడ వీడియోలో నిజానికి ఘాటు అంటే ఘాటు పోతుంది ఎక్కువ టమాటా అయితే వేసుకుంటే. మనకి ఘాటు ఉండాలి, కొంచెం గ్రేవీ ఉండాలి అంటే ఒకటైతే సరిపోతుంది టేస్ట్కి. తర్వాత వచ్చేది ఇక్కడ నేను చికెన్ ఆల్రెడీ కలిపి పెట్టేశాను అన్నీ అని చెప్పాను కదా, ఆ ముక్కలు అయితే వేసేసి కలిపి పెడుతున్నాను. ఇక్కడ కూర గిన్నె అయితే అవతల వైపుకి అయితే మార్చుకున్నాను.
ఇక్కడ చికెన్ పకోడీకైతే బాండీ పెట్టుకోవాలి కదా, సో దానికోసమని ఇక్కడైతే బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకున్నానండి. పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే వేసుకుంటున్నా. ఫస్ట్ ఒక వాయి అయితే వేసాను. తర్వాత వేసి చూసిన తర్వాత ఒక పీస్ అయితే తిని చూసిన తర్వాత సాల్ట్ అయితే కొంచెం సరిపోలేదు అని అయితే అనిపించింది నాకు. తర్వాత మళ్ళీ ఆ కొంచెం ఉంది కదా, దాంట్లో అయితే నేను మళ్ళీ కలుపుకున్నాను. కొంచెం సాల్ట్ అయితే కలుపుకున్నాను. సాల్ట్ కలుపుకొని వేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ వాయికైతే పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. అంత టేస్ట్ అంతా చాలా బాగుండింది. ఇక్కడ నేను చికెన్ పకోడీని వేయించుకునేటప్పుడు మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ నేను ఫ్రై అయితే చేసుకున్నానండి, డీప్ ఫ్రై. తర్వాత ఒకవైపు ఇది చేస్తూ ఒకవైపు కూడా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. చికెన్ కర్రీని ఓన్లీ సిమ్లోనే పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని అయితే చేసుకున్నాను కర్రీ మొత్తము. వాటర్ కూడా ఏం వేయలేదు కర్రీలో అసలు. నేను కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను చూసుకొని. నేను కలిపినవే సరిపోయినవి. మీకు కారం సరిపోకపోతే కర్రీలో కొంచెం చూసుకొని అయితే వేసుకోవచ్చు. ఇక్కడ ఆనియన్స్ అయితే వేసాను. కొంచెం కారం, నిమ్మరసం వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూడండి, మా బుడ్డిగాడికి అయితే చాలా బాగా అయితే నచ్చిందంట. సూపర్ మమ్మీ అని అయితే చెప్తున్నాడు. ఇక్కడ అందరం టీవీ చూస్తూ అయితే మా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.